హలో అండి, నమస్కారం. ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ద సిఎస్ఎస్ ఎలిమెంట్ సెలెక్టర్ గురించి మనము థియరిటికల్గా అండ్ ప్రాక్టికల్గా చూసాం కదా. ఇప్పుడైతే మనము సెకండ్ వన్ అంటే ద సిఎస్ఎస్ ఐడి సెలెక్టర్ అంటే ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఇక్కడ ఐడి సెలెక్టర్ అంటే మీకు సంథింగ్ ఐడి తీసుకుని సెలెక్ట్ చేసుకుంటాము అనేసి అర్థమవుతుంది కదా. ఎస్, అంతే అండి. సో ఇక్కడైతే మనము ఫస్ట్గా ఐడి సెలెక్టార్లో మనం బేసిక్గా అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో అట్రిబ్యూట్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ కీ వాల్యూ అని అనుకోవచ్చు. కీ వాల్యూ పేర్లా అంటే పేరు ఉంటుంది కదా అండి, కీ వాల్యూ పేరు వచ్చేసి ఉంటుంది కదా. సో అలా ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఫ్రూట్ ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్. సో ఇది ఒక అట్రిబ్యూట్ అవుతుంది, ఇది కీ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది. సో దీన్ని మనము అట్రిబ్యూట్ అనేసి అనుకుంటాము. ఈ ఐడి సెలెక్టార్లో అయితే మనము ఈ అట్రిబ్యూట్ అనేది మెయిన్గా యూజ్ చేసి మనమైతే కోడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తామండి. తరువాత మనకి దీనికి ఐడి సెలెక్టార్ అంటే మనం ఏం చేసాము, ఇక్కడ జస్ట్ లైక్ ఎలిమెంట్ సెలెక్టార్లో ఎలిమెంట్ ఇలా తీసుకొని ఇలా మనము సెలెక్ట్ చేసేసుకొని రాసాము. సో ఇది మనకి ఎలిమెంట్ సెలెక్టార్కి ఒక సింటాక్స్ అనేసి అనుకోవచ్చు కదా. మరి ఐడి సెలెక్టార్కి సింటాక్స్ అసలు ఏముంటుంది చెప్తాను చూడండి. ఐడి సెలెక్టార్కి అయితే మనం మెయిన్గా యూజ్ చేయాల్సింది యాష్ అనే సింబల్ ఉంటుందండి. ఈ యాష్ అనే సింబల్ని మనం యూజ్ చేసుకుని మనము ఈ ఐడి సెలెక్టార్ని యూజ్ చేస్తామన్నమాట. సో సింటాక్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఎలా తీసుకున్నాం, జస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని మనం స్టైల్ అనేది చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్ అలాగే, కాకపోతే యాష్ సింబల్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఈ యాష్ సింబల్ పెట్టేసి పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అలా ఇంకా మనకందరికీ తెలిసిందే ఫ్లవర్ బ్రేస్ అనేది ఇవ్వాలి. ఫ్లవర్ బ్రేసెస్లో సేమ్ మనకి ఏం స్టైల్ కావాలనుకుంటే అదండి. కలర్ వచ్చేసి నేను ఇక్కడ రెడ్ అని ఇస్తున్నాను. తర్వాత సెమికోలన్, తరువాత ఫాంట్ సైజ్ వచ్చేసి కోలన్ సైజ్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 12 px పెట్టుకుంటున్నాను. తర్వాత సెమికోలన్ అండ్ క్లోజ్ ద ఫ్లవర్ బ్రేస్. ఇంతే అండి సింటాక్స్ వచ్చేసరికి. ఇది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ సింటాక్స్ మీరు ఓకే ఎలిమెంట్ సెలెక్టార్కి ఇలా ఉంటుంది, ఐడి సెలెక్టార్కి ఇలా యాష్ అనే సింబల్ గుర్తుపెట్టుకోవాలి అండ్ యాష్ అనేది యూజ్ చేస్తే చాలు అనేసి గుర్తు ఉంచుకుంటే మీరు ఫర్దర్గా వెబ్ పేజెస్ ఈజీగా డెవలప్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనం సింటాక్స్ అనేది రాయొచ్చు అన్నాను కదా. నేను ఎలిమెంట్ సెలెక్టార్కి ఇచ్చినట్టే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి థియరిటికల్గా. అండ్ ఫర్దర్గా మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకుని నేను ప్రాక్టికల్గా చూపించడం కూడా జరుగుతుంది. సో టెన్షన్ అయితే పడకండి. సో ఇక్కడైతే నేను నార్మల్గా ఒక కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. డైరెక్ట్గా స్టైల్ ట్యాగ్ తీసుకుంటాను. స్టైల్ ట్యాగ్ తీసేసుకుని ఇక్కడ నాకు స్టైల్ అప్లై చేసుకోవాలి కదా, మనం ఇంతకుముందు చూసినట్టుగానే ఇది నేను పెట్టేస్తున్నా. అంటే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది ఎలా యూజ్ చేస్తున్నాం అనేసి. సో ఇక్కడ యాష్ పి అంటే పారాగ్రాఫ్, కలర్ వచ్చేసి మనం అక్కడ ఏమి ఇచ్చాము రెడ్, రైట్. తర్వాత సెమికోలన్, తర్వాత ఫాంట్ సైజ్. ఈ కోలన్ సెమికోలన్ అనేది బాగా గుర్తుంచుకోండి. ఇది ఒక సింటాక్స్. మీరు ఇక్కడిది ఇక్కడ పెట్టినా మనకి అవుట్పుట్లో ఎర్రర్ రావడం అవుట్పుట్ రాకపోవడం లాంటివి జరుగుతాయి. సో నేను అయితే ఇక్కడ మిస్టేక్ చేశాను. ఫాంట్ సైజ్ ఇక్కడ _ పెట్టుకోవాలి. అలా మనకి ఫ్లోలో వచ్చేస్తుంటాయి కదా. సో అలాంటివి కూడా ఇక్కడ మెయిన్గా చూసేసుకొని పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా _ ఇచ్చేసి సైజ్ అండ్ 12 px ఇస్తున్నాను, రైట్. సెమికోలన్ ఇలా. తర్వాత నేనైతే స్టైల్ ఇచ్చేసుకున్నాను.
తరువాత స్టైల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను కదా ఇక్కడ, అంటే పారాగ్రాఫ్ నేను ఆల్రెడీ రాస్తాను, సో దానికి స్టైల్ ఇద్దామనుకున్నాను కాబట్టి అక్కడ రాశాను అనమాట. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాను. ఇది ఓపెన్ కదా, ఇది ఓపెన్, ఇలా చేస్తే క్లోజ్ కదా. సో ఓపెన్ చేసేసుకోండి ఫస్ట్ అయితే, ఓపెన్ ట్యాగ్. ఇది కూడా రబ్ చేయండి, దీంట్లోనే రాయొద్దు. ఇక్కడ మనకి ఐడి =2 అని పెట్టాలన్నమాట. ఐడి వచ్చేసి మనం ఏమిద్దాం, మనకు కావాల్సింది ఇవ్వచ్చు. ఇక్కడ మనము ఐడి సెలెక్టర్ కదా, జస్ట్ ఐడి సెలెక్టర్ అనేసి పెడుతున్నాను, రైట్. సెలెక్టర్ అనేసి పెట్టేసి అప్పుడు ఇది క్లోజ్ చేసేసి, అండ్ తరువాత నేను ఇక్కడ ఏదైనా మ్యాటర్ రాసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పాపులర్గా లైక్ న్యూస్లో అక్కడిక్కడ హల్చల్ అవుతున్నది అల్లు అర్జున్ కాబట్టి అల్లు అర్జున్ నేమ్ అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. అసలు మీలో ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. సో నేను ఇక్కడ అల్లు అర్జున్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇంకా క్లోజ్ చేసుకుంటున్నానండి పారాగ్రాఫ్ ట్యాగ్. నేను ఎగ్జాంపుల్ కోసం ఇంకొకటి కూడా పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను చూడండి. ఇది నేను నార్మల్గా రాస్తున్నాను అనమాట. ఇలా రాసేసి ఇంకా సారీ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ కాకుండా ఇంకా వేరేదని తీసుకుందాం. H1 ట్యాగ్ తీసేసుకొని అల్లు అర్జున్ పుష్ప 2 అని రాస్తున్నాను. పుష్ప 2 అని రాసేసి ఇక్కడైతే నేను మళ్ళీ H1 ట్యాగ్ అనేసి క్లోజ్ చేస్తున్నాను. అండ్ మనం ఏ ట్యాగ్స్ ఇంకా ఓపెనింగ్లో ఉన్నాయి అనేసి ఒకసారి చెక్ చేసుకుని తర్వాత అయితే మనం ఇది క్లోజ్ చేసేసుకోవాలి. ఫైనల్గా నాకైతే మిగిలింది HTML కదా, HTML ట్యాగ్ మిగిలింది. సో ఇది క్లోజ్ చేశాను. సో దీనికి అవుట్పుట్ ఏమైనా గెస్ చేశారా? మీరు గెస్ చేసే ఉంటారు, ఐ నో. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్కి నేను ఇక్కడ ఉంది కదా, దీనికి మనం ఈ కలర్ అనేది, ఈ ఫాంట్ అనేది అప్లై చేసుకుంటున్నాం అనమాట. అంటే పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏముంది, అల్లు అర్జున్ అని ఉంది కదా, అల్లు అర్జున్కి ఇప్పుడు నేను ఇక్కడ నా దగ్గర బ్లూ మార్కరే ఉంది, బ్లాక్ మార్కరే ఉంది కాబట్టి నేను ఈ మార్కరే యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ యాక్చువల్గా ఏ కలర్ వస్తుంది, రెడ్ కదా అండి, రెడ్ కలర్, రెడ్ ఇచ్చాం కాబట్టి రెడ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను నార్మల్ మార్కర్తో రాస్తున్నాను అల్లు అర్జున్ అనేసి వచ్చి. ఇది ఏ ఫాంట్లో వస్తుంది, 12px ఫాంట్లో మనకి ఎగ్జాక్ట్గా ఒక అవుట్పుట్లో మనకి 12px ఫాంట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఇలా అండర్లైన్ ఇవన్నీ కూడా ఏం రావు. తర్వాత వచ్చేసరికి H1 ఇంకా అవుట్పుట్లో మనము స్టైల్ ఇచ్చిందే కాదు కదా, మిగతావి కూడా రావాలి కాబట్టి నేను ఇంకా ఏమి ఇచ్చాను, ట్యాగ్స్ H1 ట్యాగ్ అనేది ఇచ్చాను. కాబట్టి H1 ట్యాగ్లో ఏముంది, పుష్ప 2 అనేది ఉంది, పుష్ప 2, రైట్. ఇలా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మీరు పుష్ప 2 మూవీ ఎంత ఇంట్రెస్టింగ్గా చూసారో ఈ వీడియో మొత్తం కూడా అంతే ఇంట్రెస్టింగ్గా చూడండి. సో సిఎస్ఎస్ మొత్తం కంప్లీట్ చేసిన వాళ్ళైతే మీరు అవుతారు. అండ్ ఫర్దర్గా నేను ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అది మీకు తెలుసు, స్టార్టింగ్లోనే చెప్పాను కదా, రైట్. ఇలా మనము ఐడి సెలెక్టార్ని యూజ్ చేసేసుకొని ఇలా మనము స్టైల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సో మళ్ళీ నేను ఒకసారి బ్రీఫ్గా ఐడి సెలెక్టర్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని ఇక్కడ మనకి ఇదంతా ఒక HTML ప్రోగ్రామ్, ఆల్ రైట్. ఇప్పుడు నేను ఐడి సెలెక్టర్ యూజ్ చేసుకోవాలంటే అసలు ఏ సింటాక్స్ వాడాలి అంటే ఏముండాలి, బేసిక్గా ఒక సింబల్ అనేది ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను, యాష్ సింబల్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ యాష్ సింబల్ని యూజ్ చేసుకుంటాము. ఇలా మనము ఐడి సెలెక్టర్ని యూజ్ చేసుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఏ ఎలిమెంట్కి అయితే ఐడి సెలెక్టర్ అది ఇవ్వాలనుకుంటున్నామో అది ఓపెనింగ్ ట్యాగ్లోనే, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్ అనేసి. సో ఈ ఓపెనింగ్ ట్యాగ్
ఇది ఇక్కడ ఏదైతే మనం యాంగులర్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నామో ఓపెనింగ్ దాంట్లోనే ఐడి అనేది ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ ఇచ్చిన విధంగా ఐడి ఈజ్ ఈక్వల్స్ టు మీ ఇష్టం, మీకు ఇష్టమైంది ఇక్కడ సెలెక్టా లేకపోతే మీ కోడ్కి సంబంధించినది ఏదైనా ఉంటే పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తరువాత వచ్చేసరికి అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 అనేసి లైక్ నేను రాశాను. అండ్ మనము ఇక్కడ ఇచ్చిన విధంగానే అసలు మన ఐడికి అసలు ఏం కావాలో అంటే కలర్ ఏమి ఉండాలి, ఫాంట్ సైజ్ ఏమి ఉండాలి అనేసి నేను డిసైడ్ చేసుకున్నాను కదా. నాకు వచ్చేసి వెబ్ పేజ్లో లైక్ అవుట్పుట్లో రెడ్ రావాలి, 12px రావాలి. ఎగ్జాక్ట్గా మీరు ఈ కోడ్ని లైక్ మీరు చేసి చూస్తే మనకి ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది 12px అనేది వస్తుంది అండ్ కలర్ అనేది రెడ్ అనేది వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పుష్ప 2 అనేది ఇక్కడ నార్మల్ ఉంటుంది. H1 లైక్ H1కి ఫాంట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, కాకపోతే ఈ అల్లు అర్జున్ ఒక్కటి చేంజ్ అవుతుంది. ఎందుకంటే దానికి మనము సెలెక్ట్ చేసుకున్నాము, ఐడి సెలెక్టర్ కదా, సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఒక్కటే మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అల్లు అర్జున్ హైలైట్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి ఇక్కడైతే మనము లైక్ ఆ కలర్ అవన్నీ తీసుకుని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అందుకోసం ఇది ఐడి సెలెక్టర్ అనేసి అంటామండి. చాలా ఈజీ కదా. ఎస్, ఇంకా ఫర్దర్ వీడియోస్లో అసలు మనం నెక్స్ట్ ఏం టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే క్లాస్ సెలెక్టర్ అండి. క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, యాజ్ యూజువల్గా మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్గా చేసేసుకుందాం. సో తప్పకుండా చూసేయండి ఫర్దర్ వీడియోస్. అండ్ దీనికి ప్రాక్టికల్ పార్ట్ థియరిటికల్గా అయిపోయింది కదా, ప్రాక్టికల్ పార్ట్ అనేది రియల్ టైం ఎగ్జాంపుల్తో నేనైతే చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ చూడండి, మీకు ఇంకా టోటల్ గ్రిప్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఈజీగా ఫర్దర్గా లైక్ ప్రాక్టికల్గా చేస్తే మీకు ఇంకా నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నాతో పాటు మీరు కూడా ప్రాక్టికల్గా చేయండి, చాలా అంటే చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది. That's it అండి. Thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much. సో ఇప్పుడైతే మనము థియరిటికల్ పార్ట్ చూసాం కదా అండి ఐడి సెలెక్టర్ గురించి. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడైతే నేను HTML ట్యాగ్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ హెడ్ ట్యాగ్ అనేది తీసుకోవాలి. హెడ్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టైల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. స్టైల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి, నేను ఐడి సెలెక్టర్కి ఏం యూస్ చేయాలి అని చెప్పాను, యాష్ సింబల్ కదా, యాష్ తీసుకున్నాను. ఇక్కడ నేను తర్వాత లైక్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అనేసి ఇవ్వాలి, అది ఇక్కడ తీసుకోవాలి అనేసి చెప్పాను కదా. సో ఇక్కడ ఐడి ఏది ఇవ్వాలి అనుకుంటున్నానంటే జస్ట్ రూపా అనేసి ఇవ్వాలనుకుంటున్నాను. రూపా అనేసి ఇప్పుడు నేను ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశాక ఇక్కడ నేను టెక్స్ట్ అలైన్ లేకపోతే బీజీ కలర్ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వాలండి. సో బీజీ కలర్ అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను సంథింగ్ యాష్ లేకపోతే ఆక్వా ఇస్తాను, లేకపోతే ఆక్వేరియన్, ఇలా మనకి అడ్వాన్స్గా చూపిస్తూనే ఉంటాయి. సో అది అయ్యాక మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైనా సెంటర్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు టెక్స్ట్ అలైన్ తీసుకుందాం. టెక్స్ట్ అలైన్ వచ్చేసి నేను ఇక్కడ సెంటర్ తీసుకుంటున్నాను. సెంటర్ తీసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఈ ఫ్లవర్ బ్రాకెట్ మొత్తం కూడా క్లోజ్ చేసేసి బయటికి వచ్చేసాక స్టైల్ ట్యాగ్ అండ్ హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేయాలి పక్కాగా. అది క్లోజ్ చేశాక మనమైతే ఏం ఓపెన్ చేయాలి, బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి. బాడీ ట్యాగ్ నేను మీకు థియరిటికల్ పార్ట్గా చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే సేమ్ అవుతుంది కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియాలి, అసలు ఏం చేస్తే ఏమొస్తుంది అని తెలియాలి కాబట్టి నేను సపరేట్గా యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ బాడీ ట్యాగ్లో అయితే మనము సపరేట్గా ఇప్పుడు బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైనా ట్యాగ్ తీసుకోవచ్చు. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఐడి సంథింగ్ ఇవ్వాలి అన్నాను కదండి, ఐడి ఈక్వల్స్ టు ఇలా పెట్టేసి అక్కడ ఏమి ఇచ్చాను, రూపా అనేసి ఇచ్చాను కదా, రూపా అనేసి ఇచ్చాను. ఇది క్లోజ్ చేయాలి. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అయిన వెంటనే ఇక్కడ క్లోజ్ చేయొద్దు. ఇది మనం ఐడి ఇచ్చేసాక
ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇది ఈ యాంగులర్ బ్రాకెట్ ఏదైతే ఉందో యాంగులర్ క్లోజింగ్ బ్రాకెట్, ఇక్కడైతే నేను కుంభమేళ అని రాస్తున్నాను. కుంభమేళ అనేసి రాసేసి ఈ ఆటోమేటిక్గా మనకి ఏమంటారు పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా క్లోజ్ అయింది. కాబట్టి అది క్లోజ్ చేసేసినాక నేను ఇంకొకటి తీసుకుంటున్నానండి మీకు ఎగ్జాంపుల్ కోసం. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇంకొకటి తీసుకుంటున్నాను. ఇది జస్ట్ నార్మల్ సింపుల్గా ఇస్తున్నాను చూడండి. కుంభమేళ ప్రయాగ్రాజ్ అని రాస్తున్నాను. ఓకే, ప్రయాగ్రాజ్ అని రాసేసి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ అయింది కాబట్టి ఓకే. అండ్ ఇక్కడ మనకి ఆటోమేటిక్గా బాడీ అండ్ HTML ట్యాగ్స్ క్లోజ్ అయ్యాయి. ఇన్ కేస్ మీరు యూజ్ చేస్తున్న ఐడిలో క్లోజ్ అవ్వకపోతే అది దానంతట కదే మీరు చేయాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ అయ్యాయి కాబట్టి నేను వదిలేస్తున్నానండి. ఇప్పుడు నేను సేవ్ చేసేసి రన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి నేను స్టైల్ దేనికి ఇచ్చాను, ఓన్లీ ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఇచ్చాను, నెక్స్ట్ దానికి ఇవ్వలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఐడి సెలెక్టర్ అంటే ఇదే స్పెషాలిటీ. ఐడి అంటే మనకి ఇక్కడ ఒక ట్యాగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఐడి ఇవ్వాలండి. ఈ ఐడిలో మనం ఏం రాస్తున్నామో ఈక్వల్స్ టు రూపా రాసా, అది ఈక్వల్స్ టు ఇంకొకటి క్లాస్, లేకపోతే మీకు సంబంధించింది ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ నేను ఎలా రాసానో అలా. అప్పుడు మనకి దీనికి స్టైల్ అప్లై అవుతుంది. ఈ మనం ఇక్కడ ఏమైతే ఎంటర్ చేసామో ఆక్వామెరిన్ ఇంకా సెంటర్ అనేసి చేసాం కాబట్టి సెంటర్లో ఈ కలర్లో వచ్చింది. దీనికి మనం ఎలాంటి స్టైల్ అదే ట్యాగ్ యూజ్ చేసాం. యాక్చువల్లీ పారాగ్రాఫే యూజ్ చేసాం, కాకపోతే అది దీనికి అప్లై అవ్వలేదు కదా. ఇక్కడ సెంటర్ వచ్చింది, కలర్ వచ్చింది, కాకపోతే దీనికి ఏమీ రాలేదు ఎందుకంటే మనం ఇక్కడ ఐడి ఇవ్వలేదు కాబట్టి. ఇలా ఐడి ఇచ్చేస్తే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టాపిక్లో ఇంకా వేరే టాపిక్ ఇంత ఈజీగా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.